అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ తలే రాజేష్, రాజాం నియోజకవర్గపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిని. ఈ మధ్యకాలంలో కూటమి ప్రభుత్వం డిఎస్సి పోస్టులు అంటూ చాలా ప్రతిష్టాత్మకంగా మేము తీసాము అని చెప్పి వదలగొట్టారు. అయితే తీరా చూస్తే పైన పటారం లోన లోటారంలా ఉంది. మొత్తం పోస్టుల్లో చాలా మటుకు, ముఖ్యంగా స్పోర్ట్స్ కోటాలో చాలా అవకతవకలు జరిగాయనేది ఈరోజు సోషల్ మీడియా ద్వారా ప్రజలందరూ గ్రహించిన పరిస్థితి ఈరోజు ఉంది. దాన్ని కప్పిపుచ్చుకునేందుకు ఈ కూటమి నేతలందరూ కూడాను ఏం చేశారంటే, వారికి సంబంధించినటువంటి మీడియా ఛానల్లో కానీ వార్తాపత్రికల్లో కానీ మొత్తం అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు 6,900 పోస్టులు తీశారు ఏపీపీఎస్సీ ద్వారా. ఆ పోస్టులు అవకతవకలు జరిగాయని ఇప్పుడు మాట్లాడడం చాలా విడ్డూరంగా ఉంది. సరే, మీరు ఇప్పుడు మాట్లాడినా ఎప్పుడు మాట్లాడినా మేము ఓపెన్ ఛాలెంజ్ ఇస్తున్నాము. మేము తీసిన ఏపీపీఎస్సీ ఉద్యోగాల్లో అక్రమాలు జరిగాయా లేదనేది మేము సిబిఐ ఎంక్వైరీకి మేము సిద్ధం. మీరు ఇప్పుడు తీసినటువంటి డిఎస్సిలో అక్రమాలు జరిగాయా లేదా అని చెప్పడానికి సిబిఐ ఎంక్వైరీకి మీరు సిద్ధమా అని ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తున్నాను. రెండవది, ఏదైతే స్పోర్ట్స్ కోటా అంటూ ఉదరగొట్టారో ఆ స్పోర్ట్స్ కోటాలో ఎవరికి గేమ్స్ కానీ స్పోర్ట్స్ కానీ బహుశా ఆడడం రాదు, పక్కన పెడితే బహుశా ఇప్పుడు చూసి కూడా ఉండరు. ఎందుకంటే వీళ్ళు ఎప్పుడు భజన చేస్తూ మీ చుట్టూ తిరిగిన వాళ్ళు, లేదా డబ్బులు మీకు అడ్డదారుల్లో ఇచ్చిన వాళ్ళే ఈరోజు స్పోర్ట్స్ కోటాలో టీచర్స్ అయ్యారు. మరీ విడ్డూరంగా వాళ్ళు స్పోర్ట్స్ టీచర్స్ పీఈటీలే కాకుండా వాళ్ళు మామూలు సబ్జెక్టులు కూడా చెప్పడానికి అర్హులుగా మీరు ప్రకటించడం మరింత విడ్డూరంగా ఉంది. ఇందులో అవకతవకలు జరిగాయా లేదా అనేది మీ మనస్సాక్షికి తెలుసు. సిబిఐ ఎంక్వైరీ చేస్తే అది మొత్తం బట్టబయలయ్యే పరిస్థితి ఈరోజు ఉంది. మూడవది, ఏదైతే ఈ 372 పోస్టులు ఎలా తీసుకున్నారు అని మీరు అడిగితే పివి సింధు గారిని తీసుకొచ్చారు. ఆమె భారతదేశం గర్వించదగ్గ ఒక క్రీడాకారిణి. ఆమెతో 372 మందిని పోల్చి అసలు ఎగ్జామ్ రాయకుండా, స్పోర్ట్స్కి సంబంధం లేకుండా మీరు అడ్డగోలుగా తీసుకొని వాళ్ళని మరలా ఆవిడతో పోల్చడం అనేది నిజంగా అది దేశ ఖ్యాతికి, ముఖ్యంగా క్రీడా రంగం తలదించుకునేలా ఈరోజు ఉంది. ఆ రోజు జగన్ గారు 1,30,000 పోస్టులను పారదర్శకంగా తీశారు. ఏదైతే ఇప్పుడు సచివాలయం ఉద్యోగులు ఉన్నారో వారందరి మీద కూడా సిబిఐ ఎంక్వైరీ అయ్యండి. ఎవరైనా సరే అడ్డగోలుగా వచ్చారా లేదనేది ఒకసారి మీకే అర్థమవుతుంది. చివరిగా ఒకటి చెప్తున్నాం, ఫస్ట్ ర్యాంకర్కి వచ్చిన వాళ్ళకి కూడా మీరు ఉద్యోగం ఇవ్వలేని పరిస్థితుల్లో మీరు ఉన్నారని అంటే ఎక్కడ మీ భాగోతం బట్టబయలవుతుందని ఈరోజు మీరు ఈ డైవర్షన్ పాలిటిక్స్ తీసుకురావడం, ఇదంతా కూడా ప్రజలంతా గమనిస్తున్నారని మీరు తెలుసుకోవాలి. ముఖ్యంగా ముఖ్యమంత్రి ఎవరైతే చంద్రబాబు నాయుడు గారు ఉన్నారో వాళ్ళ తనయుడిని, ఇది నా పర్సనల్, వాళ్ళ తనయుడిని కనీసం రూమ్లోకి తీసుకెళ్ళి నాయనా ఇలాంటివి చేయొద్దు, దానివలన మనకి కానీ పార్టీకి కానీ చెడ్డ పేరు వస్తుందని మీరు చెప్తే బాగుంటుందేమోనని నా పర్సనల్ ఒక ఒపీనియన్ మీకు చెప్తున్నాను. మేమైతే ఈ సందర్భంగా ఒకటే చెప్తున్నాం, ఈ యొక్క డిఎస్సిలో ఏదైతే అక్రమాలు జరిగాయో ఇప్పుడు మీరు దాన్ని దాటవేసినా సరే 2029లో మేము అధికారంలోకి వచ్చాక వాళ్ళందరినీ కూడాను కోర్టు మెట్లు ఎక్కిస్తాం. నిజంగా అర్హులు ఎవరైతే ఉన్నారో వారికి ఉద్యోగాలు వచ్చేంత వరకు కూడాను మా పోరాటం ఆగదని సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.